చాలా మంది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్‌లో కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, సూదులతో గుచ్చినట్టు ఉండడం, తిమ్మిరి పట్టేయడం, నడుస్తూ ఉంటే గచ్చు ప్రాపర్‌గా తెలియకపోవడం ఇలాంటి కంప్లెయింట్స్ అన్నీ ఉంటాయి. సో, ఎందుకుంటాయి ఇలాగా? దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి? హలో, నేను డాక్టర్ సునీత, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్, విశాఖపట్నం. దీన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే కంట్రోల్ సరిగ్గా ఉండదో, షుగర్ సరిగ్గా కంట్రోల్ ఉండకపోవడం వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్‌లో ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. అంటే కాంప్లికేషన్స్ ఏంటి అంటే షుగర్ వల్ల ఏమైనా ఆర్గన్స్ పాడవడం, డిస్‌ఫంక్షన్ అనేది కాంప్లికేషన్. లైక్ ఐ కాంప్లికేషన్స్ ఉంటాయి, హార్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయి, కిడ్నీ ఇలా కాంప్లికేషన్స్‌లో నరాలకు వచ్చే కాంప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట. సో, ఇలా డయాబెటీస్ వల్ల వచ్చే నరాల కాంప్లికేషన్ యూజువల్‌గా చేతుల్లో, పాదాల్లో ఎక్కువ కనబడుతుంది. బట్ బాడీలో ఎక్కడైనా ఏ నరం అయినా కూడా ప్రాబ్లం రావచ్చు. లైక్ తొడ దగ్గర కొంతమందికి తిమ్మిర్లుగా ఉంటుంది. ఇలా వేరే ప్రాబ్లమ్స్ కూడా వేరే తిమ్మిర్లు కూడా రావచ్చు. సో, ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకటి ఈ సిమ్టమ్స్ బట్టి న్యూరోపతి స్టార్ట్ అవుతుంది అని మనకు అర్థమవుతుందన్నమాట. సో, ఇలా అప్పుడు మీరు ఇలా ఉన్నప్పుడు మీ డాక్టర్‌కి ఇలాంటి సిమ్టమ్స్ అవి చెప్పినప్పుడు యూజువల్లీ ఫుట్ స్క్రీనింగ్, ఫుట్ టెస్ట్‌లు అవి చేస్తారు. అంటే ఫస్ట్ విజువల్‌గా ఏమైనా ఫుట్ మీద ఏమైనా అల్సర్స్ గానీ, రెడ్‌నెస్, క్రాక్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాగా వస్తున్నాయా? చిన్న చిన్న అల్సర్స్ కూడా, చిన్న క్రాక్స్ కూడా పెద్ద అల్సర్స్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే రిస్క్ ఉంటుంది వీళ్ళల్లో. ఎందుకు అంటే ఈ డయాబెటిస్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ప్రాపర్‌గా సెన్సేషన్స్ అంటే స్పర్శ అది తెలియకపోవడం వల్ల ఏదైనా గుచ్చుకున్నా కూడా, ఏమైనా ఉన్నా అక్కడ పుండులాగా ఫామ్ అయినా కూడా నొప్పి తెలియకపోవడం వల్ల చిన్న గాయం కాస్త పెద్దదైపోతూ ఉంటుందన్నమాట. అంటే పెద్దదైన తర్వాత కొన్నిసార్లు అది బాగా కాలంతా ఇన్ఫెక్ట్ అయిపోవడం, కాలు తీసే పరిస్థితి వరకు రావడం కూడా చూస్తాం. సో, ఇలాంటి వాళ్ళకి మనకి డయాబెటిక్ ఫుట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, నర్వ్ కండక్షన్ ఎలా ఉంది తెలుసుకోవడం, వైబ్రోడాప్ ఇలాంటి టెస్ట్‌ల ద్వారా. సెకండ్ థింగ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అంటే పాదాలకి బ్లడ్ ఫ్లో అంటే రక్త ప్రసరణ బాగుందా లేదా అనేది కూడా డాప్లర్ లాంటి టెస్టులతో చేస్తాం అనమాట. సో, నర్వ్ కండక్షన్ ఎలా ఉంది, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఈ రెండు చూసుకొని ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇవ్వడం, ఏమైనా ఇంటర్వెన్షన్స్ అలాంటివి చేసుకోవడం, షుగర్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే ఈ డయాబెటిక్ ఫుడ్ కాంప్లికేషన్స్ అనేవి మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.